ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కన్స్యూమర్స్ అఫైర్స్ కమిటీ చైర్మన్ మందడి కృష్ణారెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, డొనాల్డ్ ట్రంప్ విషయానికి వస్తే అంటే ఇప్పటి వరకు ఒక ఎత్తు, ఇప్పుడు ఏంటంటే అమెరికాలో సెటిల్ అవ్వడానికి పెళ్లిని ఒక వేగా చూసుకునే వాళ్ళందరికీ కూడా ట్రంప్ చెక్ పెట్టేశాడు అనుకోవాలి. ఇల్లీగల్ ఇమిగ్రెంట్సే కానీ, పార్ట్ టైం జాబ్స్ చేయొద్దు అన్నాడు, బర్త్ రేట్ సిటిజన్షిప్ కానీ చాలా తీసుకొచ్చాడు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్. ఇప్పుడు మళ్ళీ స్టూడెంట్స్ కూడా అటాక్ చేశారు. మళ్ళీ ఇప్పుడు వచ్చేసి ఏంటంటే పెళ్లి అంటే అమెరికా సంబంధాలు వస్తున్నాయి కదా, అమెరికా సంబంధం చేద్దాం అనుకునే, అమెరికా అబ్బాయిని చేసుకోవాలనుకునే వాళ్ళందరికీ కూడా ఇలా పెళ్లి మార్గాన వచ్చి సెటిల్ అయిపోతున్నారు అనుకునే వాళ్ళకి కూడా చెక్ పెట్టేశారు ట్రంప్. ఒకసారి దాని గురించి మాట్లాడుకుంటే సార్. అమెరికా అబ్బాయిలే కాదు, అమెరికా అమ్మాయిలు కూడా చేసుకోవాలనుకునే వాళ్ళు. ఎందుకంటే ఏ రకమైన పద్ధతిలో అమ్మాయిని చేసుకున్నా అబ్బాయిని చేసుకున్నా అక్కడ డిపెండెంట్ వీసా కింద పోవచ్చు అనే టాస్క్లో ఉండేవాళ్ళు చాలా మంది ఉంటారు. గతంలో ఏంటంటే ట్రంప్ లేకముందు, ట్రంప్ రాకముందు, లేదా ట్రంప్ మొదటిసారి వచ్చినప్పుడు కూడా ఇంత స్ట్రిక్ట్ ఎప్పుడు చేయలేదు. రెండోసారి వచ్చినప్పటి నుంచి చాలా డ్రాస్టిక్గా వెళ్ళిపోతున్నాడు, విపరీతంగా చేస్తున్నాడు. పిచ్చి ముదిరిందేమో అనిపించేట్లు పరిస్థితులు కూడా జరుగుతూ ఉన్నాయి. ఏ రాత్రి ఏ ఆలోచన వస్తుందో, పొద్దునికల్లా ఏది ఇంప్లిమెంట్ చేస్తాడో తెలియని పరిస్థితుల్లో అమెరికన్ ప్రజలు వణికిపోయేటువంటి స్టేజ్ వచ్చింది. దాంట్లో ముఖ్యంగా వలస వెళ్ళిన వాళ్ళు, మన దేశం నుంచి వెళ్ళినట్టు వాళ్ళు లాంటి వాళ్ళకి చాలా ఇబ్బందులు ఎదురైనాయి. వీలైనంత వరకు వలసదారులను తగ్గించాలనే కోరికలో ఉన్నాడు. కాబట్టి ఏ కారణాలు దొరుకుతాయా, ఎలా నొక్కేద్దామని చూస్తున్నాడు. దానికి కానీ ఈ మధ్య కాలంలో ఏం చేశారంటే, జనరల్గా అమెరికాలో ఉండే అబ్బాయిని కానీ అమ్మాయిని కానీ మ్యారేజ్ చేసుకున్నప్పుడు డిపెండెంట్ వీసా అంటున్నాము. అంటే మ్యారేజ్ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే భార్యాభర్తలు అవుతారు. భార్యాభర్తలు అయినప్పుడు భార్య మీద భర్త, భర్త మీద భార్య డిపెండ్ అయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఒక్కరు దూరంగా ఉండడం అనేది కరెక్ట్ కాదు. ఏ దేశమైనా దీన్ని ఒప్పుకుంటుంది. అమెరికా కూడా దీన్ని యాక్సెప్ట్ చేసింది. గతంలో విపరీతంగా జరిగాయి. ఇంకొంతమంది అయితే అమెరికాలో స్థిరపడడానికి పెళ్లిని ఒక ఆయుధంగా తీసుకున్నారు. అంటే ఇక్కడ మ్యారేజ్ చేసుకున్నట్టుగా సర్టిఫికేట్ తీసుకుని పోవడం, అమెరికాలో వెళ్ళినాక విడాకులు ఇచ్చేసుకోవడం, వాళ్ళు అక్కడ సెటిల్ అయిపోవడం, మళ్ళీ వెనక్కి రావాల్సిన అవసరం లేకుండా సెటిల్ అయిపోయేటువంటి కానీ దీన్ని ఒక మార్గంగా తీసుకున్నారు. అలాంటి పెళ్లిళ్ళు కొన్ని వేల పెళ్లిళ్ళు జరిగినాయి అట్లా. ఇప్పుడు దాన్ని మొత్తం టోటల్గా బ్రేకప్ చేయడానికి వీళ్ళు ఏం ప్లాన్ చేశారంటే, డిపెండెంట్ వీసా మ్యారేజ్ జరిగిపోయింది, ఓకే, డిపెండెంట్ వీసాకి అప్లై చేశారు. అప్లై చేయంగానే ఇక్కడ ఎప్పుడైతే ఇంటర్వ్యూ ఉంటుందో క్యాండిడేట్కి, సేమ్ టైం అక్కడ అబ్బాయి ఉన్నా అమ్మాయి ఉన్నా అక్కడ కూడా ఇంటర్వ్యూ ఇదే టైం. అంటే రెండు వైపులో ఏం జరుగుతుందో వీళ్ళకి వీళ్ళకి వినిపించేట్టుగా తెలుస్తుంది. అంటే వాళ్ళకి తెలుస్తుంది, ఎవరైతే ఇంటర్వ్యూ తీసుకుంటారో వాళ్ళేం సమాధానం చెప్తున్నారో వీళ్ళకి సేమ్ క్వశ్చన్ ఇద్దరిని అడుగుతారు, ఏం ఆన్సర్ చెప్తారో చేస్తారు. ఆన్సర్లో తేడా వస్తే ఇది కరెక్ట్ కాదు, ఇది ఏదో డూప్లికేట్ మ్యారేజ్, ఇది ఒరిజినల్ మ్యారేజ్ కాదని చెప్పి కొట్టేసేసి ఇమీడియట్ డిపెండెంట్ వీసా లేదని చెప్పి క్యాన్సిల్ చేస్తున్నారు. ఒక్కోసారి వాళ్ళది కూడా క్యాన్సిల్ చేసే పరిస్థితులు కూడా కొన్ని తీసుకొస్తున్నారు కొన్ని సందర్భాలు. ఇది ఇప్పుడు భయంకరమైన పరిస్థితి అన్నట్టు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. మొట్టమొదటి జరుగుతుంది ఇక్కడ ఏంటంటే, మ్యారేజ్ కన్నా ముందో లేకపోతే మ్యారేజ్ తర్వాతనో వెళ్ళి మనం రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటున్నాం. ఎందుకంటే రిజిస్టర్ మ్యారేజ్ సర్టిఫికేట్ మస్ట్. మామూలుగా మ్యారేజ్ చేసుకున్నాను ఫోటోలు చూపించే సిస్టమ్ అంతా కూడా గతంలో ఉండేది. ఆ తర్వాత ఒక కాలం వచ్చిన తర్వాత దాన్ని అమెరికా ఒప్పుకోలేదు. వెస్ట్రన్ కంట్రీస్లో అంతా కూడా యూ మస్ట్ హ్యావ్ ది సర్టిఫికేట్, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ కావాలి కంపల్సరీ, కానీ కండిషన్ పెట్టారు. ఇప్పుడు రిజిస్టర్డ్ మ్యారేజ్ సర్టిఫికేట్ కావాలి. రిజిస్టర్డ్ మ్యారేజ్ సర్టిఫికేట్ కావాలంటే మ్యారేజ్ కన్నా ముందన్నా వీళ్ళు చేసుకోవాలి, మ్యారేజ్ తర్వాతనే చేసుకోవాలి. అదే రోజు అంటే చాలా కష్టం. మన సిస్టంలో ఎలా ఉంటాయంటే, పెళ్లి కాగానే వెంటనే 2 రోజులు 3 రోజులు బయటకు పోకూడదని ఇట్లాంటి కొన్ని కండిషన్స్ ఉంటాయి. మరి కొత్త పెళ్లి కొడుకు పెద్ద కొడుకు 1 గంటలోనే బయటకు పోయి రిజిస్ట్రేషన్ మ్యారేజ్ చేసుకోవడం కష్టం. తర్వాత మన మ్యారేజ్ తంతు చాలా గంటలు గడిచే అవకాశం ఉంది. కొన్ని బ్రాహ్మణ్స్ మ్యారేజెస్ అయితే 4-5 గంటలు కనీసం జరుగుతూ ఉంటాయి. అంటే ఒక్కొక్క దాంట్లో ఒక రకమైన పద్ధతులు, ఒక కస్టమ్స్ ఉంటాయి మనకు. దాని ప్రకారం మ్యారేజ్ అనేది ఒక డే మొత్తం కంప్లీట్ ప్రాసెస్ నడుస్తుంది మనకు. ఈ ప్రాసెస్ అంత లోపల ఆ రోజు వెళ్ళి వాళ్ళు చేసుకోవడం కష్టం. కాబట్టి 2 days 3 days 4 days పైన ఒక 1 week తర్వాతనో, కొంతమంది 1 month తర్వాతనో మరి మ్యారేజ్ సర్టిఫికేట్ తీసుకొస్తారు. అంటే అక్కడ కూడా అప్లై చేసుకోవాలి. దాని డేట్ రాగానే వీళ్ళని సాక్షులు తీసుకెళ్ళాలి, సంతకాలు పెట్టాలి, దండలు మార్చుకుంటారు, సర్టిఫికేట్ తీసుకొని వచ్చేస్తారు. ఆ సర్టిఫికేట్ డేట్కిను ఒరిజినల్ మ్యారేజ్ డేట్కి మధ్యలో తేడా ఉంటుంది. సో వాట్ ఈజ్ యువర్ మ్యారేజ్ డేట్ అని అడిగాడు అనుకోండి, టక్కున జ్ఞాపకం వచ్చేది అంటే మనం మామూలుగా వేసుకునే మ్యారేజ్ జ్ఞాపకం వస్తుంది. ఎందుకంటే పత్రికలు పట్టించడం, 1 నెల రోజుల పాటు ప్రాసెస్ అంతా ఈ మంది మార్పుల వ్యవహారం అంతా ఉంటుంది కదా. సో జనరల్గా జ్ఞాపకం ఉండేది సర్టిఫికేట్ డేట్ మనకు కావాలి. ఎందుకంటే సర్టిఫికేట్ దేనికోసం అంటే అమెరికా పోవడానికి సర్టిఫికేట్ కోసం మనం తెచ్చుకున్నాం. కానీ సహజంగా చెప్పేది అంటే మ్యారేజ్ డేట్ చెప్పేస్తారు. చెప్పంగానే ఏమవుతుందంటే క్యాన్సిల్ చేసే అవకాశాలు ఉన్నాయి. అంటే డిఫరెన్స్ ఉండకూడదు. మనకు ప్రొడ్యూస్ చేసినటువంటి డాక్యుమెంట్స్లో ఉండేటువంటి డేట్స్ కానీ, వ్యవహారం కానీ, మనీ కానీ ఏదైనా సరే వాళ్ళు అడిగిన ఫిగర్కి ఈ ఫిగర్కి మధ్యలో డిఫరెన్స్ రాకూడదు. అలాగే హస్బెండ్ ఒకటి వైఫ్ ఒకటి చెప్పినా కూడా క్యాన్సిల్ చేసే అవకాశాలు ఉన్నాయి. అంటే ఒక ప్రమాదంలో పడే పరిస్థితి గతంలో ఉన్నంత సులభంగా ఇప్పుడు లేదు. దీనికి కూడా మనం చాలా
ముందు ప్రాక్టీస్ చేయాలి. Yes. అంటే ఇద్దరు ప్రాక్టీస్ చేసుకోవాలి. ఏం అడుగుతారు, మనం డాక్యుమెంట్స్ ఏం పెడుతున్నాం, ఆ డాక్యుమెంట్లో ఫిగర్స్ ఏంటని 1కి 100 సార్లు అనుకోవాలి. మ్యారేజ్ డేట్ ఇది కాదు, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ డేటే మ్యారేజ్ డేటు, కాబట్టి సర్టిఫికేట్ డేటే జ్ఞాపకం పెట్టుకోవాలి. ఆ రోజున ఎట్లా జరిగింది మ్యారేజ్ అనగానే వాళ్ళు ఇద్దరు వచ్చారు, సాక్షులకు వచ్చారు, మేము ఇక్కడ రిజిస్ట్రేషన్ చేస్తాం, సర్టిఫికేట్ చెప్పాలి. అంతేగాని పెళ్లికి 100 మంది వచ్చారు, బాగా జరిగింది, మంచి భోజనాలు పెట్టాము అని ఇవన్నీ ఎందుకంటే ఆ మ్యారేజ్ మనకు జ్ఞాపకం వస్తుంటుంది. ఇంకా ఆ ఊహల్లోనే ఉంటాం, మనం ఆలోచనలో ఉంటాం. అది మెమరబుల్, మనకు జీవితంలో ఒక మధురమైనట్టు ఒక మనకు ఆనందకరమైన విషయం కాబట్టి సంఘటన జ్ఞాపకం ఉంటుంది మనకు. సో ఇలాంటివి ఇండియన్స్ చాలా తప్పులు చేస్తున్నారు. ఈ తప్పుల వల్ల ఇప్పుడు బాగా దొరికిపోతున్నారు. ఒక్క 4,000 వీసాలు సుమారుగా ఈ మధ్య కాలంలోనే డిపెండెంట్ వీసాలు క్యాన్సిల్ అయినట్టుగా తెలుస్తున్నారు. 4,000 అంటే మీరు ఎంత గణనీయమైందో మీరు తెలుసుకోవచ్చు. ఒక సంవత్సరం మొత్తం తీసుకుంటే ఇంకెన్ని అవుతాయో కూడా మనకు తెలియని పరిస్థితి. అంటే ఒకప్పుడు ఏంటంటే మ్యారేజ్ అయ్యిందంటే సహజంగా ప్రాబ్లమే ఉండేది కాదు. మ్యారేజ్ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేసేస్తే ఏదో పేరుకు ఒక 2-3 ప్రశ్నలు అడిగేవాళ్ళు, పంపించేసేవాళ్ళు. అంటే ఇట్స్ డెఫినెట్గా మ్యారేజ్ అయితే 100% వస్తుంది సర్టిఫికేటు అని నిర్ణయం. అందుకే ఏంటి, కొంతమంది 3 రోజుల్లో మ్యారేజ్ చేసుకుని వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. 3 డేస్లో మ్యారేజ్ చేసేసుకొని సర్టిఫికేట్ తీసుకొని తర్వాత తను వెళ్ళిపోతాడు, తర్వాత వైఫ్ వచ్చేటట్టుగా ఏర్పాటు చేసుకున్నారు. లేదా అదే రోజున వారం రోజులు, 10 రోజులు, 15 రోజులు దొరికిన వాళ్ళైతే అదే రోజున ఇద్దరు కలిసి వెళ్ళిపోయిన సంఘటనలు కూడా మనకు ఉన్నాయి. విశాఖ అప్లై చేసుకుని వెళ్ళిపోయిన సంఘటనలు ఉన్నాయి. కానీ ఈ రోజున ఆ పరిస్థితి లేదు. ఈ సిచ్యువేషన్ ఒకటి. ఇంకో రెండోది ఏంటంటే, డిపెండెంట్ వీసా వాళ్ళు ఎవరు కూడా వారు జాబ్ చేయడానికి వీల్లేదు. దట్ ఈస్ ది కండిషన్. డిపెండెంట్ అంటే నా మీద ఆధారపడి ఇంట్లో ఉండి తను నా కోసం ఎదురు చూస్తూ ఒకరికొకరు ప్రేమగా జీవితం గడపడానికి భారీగా నా జీవితంలో ప్రవేశించింది కాబట్టి తను అక్కడ ఉండి నేను ఇక్కడ ఉంటాను న్యాయం కాదు కాబట్టి ఆమె నేను తెచ్చుకున్నాను, నా ఇంట్లో పెట్టుకున్నానని చెప్పుకోవడానికి బాగుంటుంది. కానీ డిపెండెంట్ వీసా వాళ్ళు ఇప్పుడు ఉద్యోగాలు చేయకూడదని కండిషన్ పెట్టి, గతంలో ఇంత రిస్ట్రిక్షన్ లేదు. చదువుకోవాలంటే కూడా మళ్ళీ దానికి సపరేట్గా దానికి ఒక సిస్టమ్ అంతా కూడా ఉంది. దానికి అప్లై చేసుకోవాలి, వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు చేయడం. తెలియకుండా, ప్రభుత్వానికి తెలియకుండా ఉద్యోగం చేసినా, లేకపోతే చదువుకున్నా, లేదా ఏదైనా ఇంట్లో చేసే వ్యాపారాలంటూ మొదలుపెట్టినా డిపెండెంట్ వీసా వెంటనే క్యాన్సిల్ అయిపోతుంది. వెంటనే ఫ్లైట్ ఎక్కిచ్చేసి పంపించేస్తారు. ఇలాంటి డేంజర్ ఉంది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని ఇకపైన భవిష్యత్తు లోపల మ్యారేజ్ అయితే నేను అమెరికా వెళ్ళిపోయినట్టు అనుకునే వాళ్ళది లేదు. కాబట్టి పెళ్లికి కూడా చాలా జాగ్రత్త పడాల్సి వస్తుంది. సపోజ్ వాడు తప్పు చెప్పారనుకోండి, మళ్ళీ నెక్స్ట్ వీసాకి 6 నెలలు, సంవత్సరం టైం తీసుకుంటుంది. అప్పటిదాకా మళ్ళీ అప్లై చేసుకునే అవకాశం లేదు. అంటే సంవత్సరం కాదు దూరంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. పెళ్ళై కొత్త దంపతులు దూరంగా ఉండటం అనేది అభిలషణీయం కాదు. ఎందుకంటే ఆ కొత్త రోజులు, ఆ కొత్త రోజుల్లో ఉండేటువంటి ఆనందం, సంతోషం తర్వాత ఉండదు. వాస్తవం చెప్పాలంటే అవే ఎప్పటికీ జ్ఞాపకం ఉండేవి. ఎప్పటికీ అసలు నిజంగా వివాహ బంధాన్ని నడిపించే రోజులు కూడా ఆ బిగినింగ్ డేసే. ఆ బిగినింగ్ డేస్లో ఒకరికొకరు తెలియని వాళ్ళు, వీరు ఒక ప్రపంచం నుంచి వాళ్ళు ఒక ప్రపంచం నుంచి వస్తారు. 2 ప్రపంచాలు కలుసుకొని ఒక ప్రపంచంగా మారిపోయి ఆ ఉండే దశ చాలా అనుభూతులతో కూడుకున్న దశ అది. కాబట్టి కొత్త రోజులు, కొత్త మోజులు అనేవి తర్వాత రావు. అవి జీవితంలో కురబడితే జీవితం అంతా ఒక రకంగా చప్పగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా 100% అమెరికా వెళ్తారన్న నమ్మకంతో మాత్రం ఇవాళ మ్యారేజ్ చేసుకునే పరిస్థితి లేదు. అలా వెళ్ళాలి అంటే ఒక సుదీర్ఘమైనటువంటి ఎక్స్పీరియన్స్ కావాలి. ఇద్దరు కలిసి అనేక సార్లు మీరు ట్రయల్ వేసుకోవాలి, అనేక సార్లు ప్రాక్టీస్ చేయాలి. ఇవన్నీ చేసి గట్టిగా జ్ఞాపకం పెట్టుకుని తేడా లేకుండా చెప్పగలిగి అంత బాగా మీరు పర్ఫెక్ట్గా మీరు ప్రదర్శన చేయగలిగితేనే మీరు వెళ్ళగలుగుతారు. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా డిపెండెంట్ వీసా ఏవైతే రూల్స్ ఉన్నాయో రూల్స్ అన్ని అతిక్రమించకుండా పర్ఫెక్ట్గా ఉంటే మీకు జీవితం గడుస్తుంది. కానీ నేను పోవాలి, చదువుకోవాలి, నేను పోవాలి, ఉద్యోగం చేయాలని కోరికతో ఇంతకుముందు గతంలో ఎప్పుడైతే డిపెండెన్స్ ఇస్తున్నారో ఇప్పుడు వాళ్ళందరూ కూడా అలాంటి మ్యారేజ్ చేసుకోకుండా ఇక్కడ ఉండటమే చాలా బెటరు. ఇక్కడ వాళ్ళని చేసుకోవడానికి ప్రయత్నం చేయడమే బెటర్. అంటే సార్ ఇప్పుడు ఇంత కఠినమైన నిర్ణయాలు తీసుకోవడానికి వలసదారులని ఆపడమేనా, అందుకోసమే అంటారా ఎక్కువ మంది అమెరికాకి రాకూడదు? ముందు ఏం చేయాలనుకుంటున్నాడంటే దీన్ని కరెక్షన్ అంటారు. కరెక్షన్ అంటే ఇంతకుముందు విచ్చలవిడిగా ఇతరులని అమెరికాలో ప్రవేశపెట్టారు. వలసవాదులు విపరీతంగా వచ్చారు. వలసవాదుల ప్రభావం అక్కడ ఉన్నటువంటి లోకల్ వాళ్ళ మీద కూడా పడింది. అసలు వీళ్ళు లేకపోతే అమెరికన్స్ బతకలేని పరిస్థితి వాళ్ళు ఏర్పడిన సిచ్యువేషన్. ప్రతి ఉద్యోగంలో, ప్రతి వ్యాపారంలో ఎక్కడ చూసినా సరే బయట నుంచి వచ్చినట్టు వాళ్ళే ఎక్కువగా ఉన్నారు. ఇప్పుడు అక్కడ లోకల్గా ఉన్న అమెరికన్స్ వాళ్ళు మేమే సెకండ్ సిటిజన్ అనే ఫీలింగ్ అయ్యేటువంటి ఆ ఫీలింగ్స్ వచ్చాయి. మేమే ద్వితీయ పౌరులమేమో, మేమే అసలు ఈ బయట నుంచి వచ్చిన వాళ్ళే నిజం ఒరిజినల్ వాళ్ళేమో అనే పరిస్థితికి వచ్చింది అక్కడ. మన వాళ్ళైతే, తెలుగు వాళ్ళైతే అసోసియేషన్స్ ఒక్కొక్క ఊరికి 10 అసోసియేషన్స్ పెట్టేశారు. ఆట అని, తానా అని, ఈయనని, అదని రకరకాల పేర్లతో పెట్టేశారు. ఎందుకంటే మన వాళ్ళు ఒకరు వెళ్తే ఒక ఇంట్లో మూడు అసోసియేషన్స్ వచ్చే పరిస్థితి ఏర్పడింది. సో వీళ్ళంతా దేవాలయాలు కట్టేయడం, ఇక్కడ నుంచి వెళ్ళిన వాళ్ళు. అంటే ఏమైంది, వేరే దేశాల సంస్కృతి అమెరికాలో ఎక్కువగా ప్రజ్వలించే పరిస్థితి ఏర్పడింది.
ఎక్కువగా వాళ్ళు అక్కడి పెళ్లిలు, ఆచారాలు, వ్యవహారాలు అన్ని అక్కడ ప్రదర్శించడం మొదలుపెట్టారు. చేస్తున్నారు బాగా. సో అమెరికన్స్ అస్తిత్వం కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. Yes. అమెరికన్స్ మేము అమెరికా దిస్ ఇస్ అవర్ కంట్రీ అని చెప్పుకునే పరిస్థితి తగ్గిపోయింది. కాబట్టి ఏమైందంటే తమ అస్తిత్వాన్ని కాపాడాలంటే ముందు బయట వాళ్ళందరినీ వీలైనంత వరకు తగ్గించేయాలి, బాగా స్ట్రిక్ట్ రూల్స్ పెట్టాలి. సరైన పర్సన్స్ అంటే మా మీద ఆధారపడి అమెరికాకు వచ్చి అమెరికా మీద బతకాలని కొరకు కాకుండా అమెరికాను బతికించాలి, అమెరికాకు పేరు తీసుకురావాలి, అమెరికాకు సంపద తీసుకురావాలి, అమెరికాను ప్రజ్వలింపజేయాలి, అమెరికాను నెంబర్ 1 కంట్రీగా ఉండేటట్టు చేయాలని భావన కలిగిన వ్యక్తులు కావాలి అనేది ట్రంప్ యొక్క ఆలోచన. అందుకోసం చెత్తా చెదారాన్ని మొత్తం క్లీన్ చేసి పారేసే ప్రయత్నం చేస్తున్నాడు. మన వాళ్ళంతా ఏంటంటే అక్కడ పోయి ఏదో ఉద్యోగం చేసుకుని బతకాలి, ఏదో రకంగా ఎక్కడికన్నా అక్కడ మెరుగ్గా ఉంటుంది. అక్కడ పెట్రోల్ బంకులో పనిచేసినా అమెరికా పోయి వచ్చాడంటే వాడికి ఒక అమ్మాయిని కనీసం 10 కోట్లు 5 కోట్లు ఇచ్చి చేస్తారనేట్టు కోరికతోటి వెళ్తున్న వాడే తప్ప నిజమైన సత్తా ఉండేవాళ్ళు వెళ్ళేవాళ్ళు తక్కువ మంది పర్సెంట్. ఆ సత్తా ఉండే వాళ్ళని ఉంచుతాను, మిగతా వాళ్ళని పంపుతాను అంటున్నాడు ఇప్పుడు ట్రంప్ చేసే పని అది. థ్యాంక్ యూ.